Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రీరిలీజ్ ట్రెండ్ అయిపోయింది అనుకున్న టైంలో మన టాప్ స్టార్స్ మళ్ళీ ఈ ట్రెండ్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మహేష్ బాబు బర్త్డేకి స్టార్ట్ అయ్యాయి ఈ ట్రెండ్. పీకే బర్త్డేకి టాప్ ప్లేస్ కి వెళ్తుంది అండ్ ప్రభాస్ బర్త్డేతో ట్రెండ్ అనేది క్లోజ్ అవుతుంది. మళ్ళీ అగైన్ మహేష్ బాబు సినిమాతోనే రైజ్ అవ్వాలి తప్ప ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్డేకి ఈ ట్రెండ్ అనుకున్న రేంజ్ లో పెద్దగా కనిపించదు. అందుకనే వేలి సినిమాలకి రీరిలీజ్ లో పెద్దగా నెంబర్స్ అయితే కనపడవు. సేమ్ ఈ ఇయర్ లో కూడా అదే జరిగింది. చరణ్ బర్త్డేకి నాయక్ సినిమాని అండ్ ఎన్టీఆర్ బర్త్డేకి యమదొంగ సినిమాని రీరిలీజ్ చేశారు. బట్ ఏది కూడా అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేకపోయాయి. బట్ అల్లు అర్జున్ ఆర్య 2కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పచ్చు. రీరిలీజ్ అయ్యే సినిమాకి హిట్ సాంగ్స్ ఎంత అవసరమో మరోసారి ప్రూవ్ చేసింది ఆర్య 2. ఇక అకేషన్ లేకుండా రిలీజ్ అయినా కూడా కొన్ని సినిమాలు ఇప్పుడు మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వర్షం ఫిలిం. వర్షం ఇప్పటికే 3 times రీరిలీజ్ అవగా కొత్త సినిమాలు ఏవి పెద్దగా లేకపోవడంతో థర్డ్ రీరిలీజ్ లో మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు కలేజా కల్ట్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న కలేజా ఫిలిం ఫైనల్లీ రీరిలీజ్ కి రెడీ అవడంతో అడుగు పెడుతూనే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. ఏకంగా ఆల్ టైమ్ రికార్డ్స్ లో ఇప్పటివరకు టాప్ ప్లేస్ లో ఉన్న గబ్బర్ సింగ్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ ప్లేస్ కెళ్ళింది ఈ ఫిలిం. కలేజా రీరిలీజ్ అయ్యేది మహేష్ బాబు బర్త్డేకి కూడా కాదు, కృష్ణ గారి బర్త్డేకి రిలీజ్ అవుతున్నా కూడా రెస్పాన్స్ అయితే అనుకున్న దానికంటే బెటర్ గా వస్తుంది. ఈ ఇయర్ అతడు సినిమా రీరిలీజ్ కి ఎలా ఉండగా గబ్బర్ సింగ్ ని బ్రేక్ చేయడానికి అతడు వరకు కూడా వెయిట్ చేసేలా లేరు బాబు ఫ్యాన్స్. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో, బుకింగ్స్ ఎలా ఉన్నాయో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా యమదొంగ విషయానికి వస్తే డే 1 1.4 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం లాంగ్ రన్ లో మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పచ్చు. దాంతో 2 కోట్ల మార్క్ దాటేయడంతో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. నైజాంలో 73 లక్షలు, సీటెల్లో 40 లక్షలు అండ్ ఆంధ్రలో 93 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా 2 కోట్లకు పైగా గ్రాస్ అయితే పెట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 38 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో టోటల్ గ్రాస్ 2.4 కోట్లు అయితే దాటింది. బట్ ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి అయితే వెళ్ళలేకపోయింది ఈ ఫిలిం. ఎన్టీఆర్ కెరీర్ లో రీరిలీజెస్ లో ఇప్పటికీ కూడా సింహాద్రి సినిమాదే టాప్ ప్లేస్. చూడాలి మరి నెక్స్ట్ ఏ సినిమాతో వీళ్ళు టాప్ ప్లేస్ కి వెళ్తారో. ఇక వర్షం మూవీ నిన్న రీరిలీజ్ అవగా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో 75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ 2 రీరిలీజ్ కంటే కూడా బెటర్ నెంబర్ పెట్టిందని చెప్పచ్చు. ఇక డే 1 కలెక్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. నైజాంలో 60 లక్షలు కలెక్ట్ చేస్తూ డీసెంట్ నెంబర్ పెట్టగా సీరియల్లో 10 లక్షల గ్రాస్, ఇక ఆంధ్రలో 35 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. దాంతో డే 1 గ్రాస్ 1 crore మార్క్ దాటేయగా దాంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 1 crore మార్క్ దాటేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటూ ఓవరాల్ గా 1.2 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. నాన్ అకేషన్ రిలీజ్ కావడంతో ఇది మంచి నెంబర్ గా చెప్పచ్చు. ఎలానో వీకెండ్ ఉండడంతో యమదొంగ రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఈ మూవీ లాస్ట్ 24 hours లో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు. లాస్ట్ 24 hours లో కేవలం 10,000 వరకు టికెట్స్ కూడా సోల్డ్ కాలేదు. అట్ ద సేమ్ టైం నిన్న ఈవినింగ్ కలేజా బుకింగ్స్ ఓపెన్ అవగా ఈ మూవీ అన్ని రికార్డులని బ్రేక్ చేస్తూ దుమ్ములేపింది. బుక్ మై షోలో 1 hour లో 13,1700 వరకు టికెట్స్ సోల్డ్ అవుతూ గబ్బర్ సింగ్ పై ఉన్న రికార్డ్ బ్రేక్ చేసింది. నిన్నటి వరకు గబ్బర్ సింగ్ లాస్ట్ 1 hour లో 5,000 వరకు టికెట్స్ సోల్డ్ అవుతూ టాప్ ప్లేస్ లో ఉండగా కలేజా దాన్ని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేస్తూ దుమ్ములేపింది. అండ్ 24 hours కంప్లీట్ కాకుండానే 60,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ లో 1 crore మార్క్ దాటేసింది ఈ ఫిలిం. ఇక ఇప్పటికే 1.5 కోటి మార్క్ దాటేయగా ఇప్పుడు 2 కోట్ల వైపు దూసుకుపోతుంది. రిలీజ్ అయ్యేది 30 అయినా కూడా 1 week ముందే 2 crore మార్క్ పెట్టిందంటే చిన్న విషయం కాదు. సో డే 1 10 కోట్ల మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా ప్రీ సేల్ తోనే 5 కోట్ల మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా రీరిలీజ్ లో చాలా పెద్ద రికార్డ్ పెట్టబోతుంది ఈ ఫిలిం. నెక్స్ట్ వచ్చే సినిమాలు ఈ మార్క్ అందుకోవడం చాలా కష్టం. అలా కల్ట్ పవర్ ఏంటో చూపిస్తున్నారు కలేజా ఫ్యాన్స్. చూడాలి మరి ఎంత నెంబర్ పెడతారో. ఇక ఆగస్ట్ 9th ఎలానో అతడు రీరిలీజ్ ఉండడంతో ఈ మూవీని అతడితో బ్రేక్ చేస్తే పీకే ఫ్యాన్స్ కి ఎలానో బద్రీ సినిమా ఉండడంతో ఈ అన్ని రికార్డ్స్ అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి రీసెంట్ రీరిలీజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. కలేజా, బద్రీ అండ్ అతడు ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.